అయితే ఇది యూజ్ చేస్తున్నాను, బటర్ఫ్లై మోడల్ శాండ్విచ్ టోస్టర్. సో వన్స్ నేను అంతా స్టఫ్ అంతా పెట్టేశాక దీన్ని యూజ్ చేసుకొని నాకు ఇది ఒక 4-5 మినిట్స్కి బాయిల్ అయిపోతుంది. ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు చూపించేస్తాను. స్టఫ్ అయితే రెడీ అయిపోయిందండి. నేను బటర్ బదులు గీ వేసేసుకుంటున్నాను, హోమ్మేడ్ గీ. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ చీజ్ లేయర్స్ అనేవి వేసేస్తున్నాం కాబట్టి బటర్ బదులు నేను ఇందులోకి గీ వేసేస్తున్నాను. బ్రెడ్ స్లైసెస్ అయితే రెడీ అయిందండి. నేనైతే ఇప్పుడు దీనికి అవి చేసిన స్టఫ్ అనేది పెట్టేస్తున్నాను. మీకు కావాలంటే మీ ఇంట్లో చేసిన టాపింగ్స్ అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు, లైక్ సాసెస్, హోమ్మేడ్ సాసెస్ ఉంటే. బట్ నేనైతే ఏమీ అప్లై చేయట్లేదండి, జస్ట్ ఫర్ హైజీనిక్గా ఉండాలని చెప్పేసి. నేను చీజ్ కూడా మొత్తం తీసుకోలేదండి, జస్ట్ హాఫ్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఇది కిడ్స్కి కదా, సో అందుకని చెప్పేసి నేను హాఫ్ మాత్రమే తీసుకొని నేనంతా స్టఫ్ పెట్టేశాను, చీజ్ పెట్టేశాను. అండ్ బటర్ బదులు నేను గీ యాడ్ చేశాను, బటర్ పీసెస్ బదులు. సో మీ దగ్గర ఏమైనా పన్నీర్ అనేది హోమ్మేడ్ ప్రిపేర్ చేసి ఉంటే స్మాల్ సైజ్ కట్ పీసెస్గా చేసుకొని మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర పన్నీర్ హోమ్మేడ్ది అవైలబుల్గా లేదండి, అందుకని చెప్పేసి నేను ఇది యాడ్ చేయలేదు. నెక్స్ట్ టైం రెసిపీలో మీకు హోమ్మేడ్ పన్నీర్ ఎలా చేపిస్తానో కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ రెసిపీ అనేది స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. వెళ్ళిపోదాం మనం శాండ్విచ్ టోస్టర్కి. ఫైనల్ అవుట్పుట్ అనేది కూడా చూపించేస్తాను. టోస్టర్లో అయితే ప్లేస్ చేసేసానండి. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండి, లైక్ 4 to 5 minutes. శాండ్విచ్ టోస్ట్ అనేది